నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందితపాదపద్మం లోకే జరారుగ్భయమృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనాం. ఈరోజు క్లాస్లో అదే శివుడికి ప్రీతికరమైనటువంటి దాని పేరే శివప్రియ. బిల్వదళానికి కూడా అట్లా పేరు లేదు, మళ్ళీ శివప్రియ అనేటువంటి పేరు ఉన్నది, మీ అందరికీ తెలిసిందే. దానికి తెల్లగా గొట్టాం లాంటి పూలు, అదేవిధంగా నల్లగా అంటే నలుపు చారతో కలిగినటువంటి తెల్ల పూలు, తర్వాత నలుపు చారతో కలిగినటువంటి ఆకులు, కాడలు, కాయలు, ఈ విధంగా ఒకటి మెయిన్గా ఏంటంటే వైట్ వెరైటీ అండ్ బ్లాక్ వెరైటీ అని 2 టైప్స్లో ఉమ్మెత్త అనేటువంటి మెడిసినల్ ప్లాంట్ మనకు కనబడుతూ ఉంటుంది. దీనికి మరొక అద్భుతమైనటువంటి పేరుంది, కనకము అని కూడా దీనికి పేరు. ఈ యొక్క మెడిసినల్ ప్లాంట్ని చాలా రకాలైనటువంటి యూజెస్లో మనం వాడటం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా దీనిలో ఉపయోగపడేటువంటి పార్ట్స్ ఏంటంటే, ఈ థార్న్ యాపిల్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో, ముళ్ళతో కూడినటువంటి కాయ, దాన్ని పై భాగంలో కొబ్బరి బొండంలాగా మనం ఓపెన్ చేస్తే బాగా ఎండిన సందర్భంలో దాని లోపల గింజలన్నీ కూడాను కోషన్ లాగా, అంటే బీరకాయ ఇవన్నీ ఎలా అయితే గింజల్ని పొట్టలో కలిగి ఉంటాయో అదే విధానంలో ఇవి కూడా కొన్ని వందల గింజలు ఆ చిన్న కాయలో మనకు కనపడతాయి. ఆ ఒక్కొక్క గింజ మనం మళ్ళా మొక్క నాటడానికి పనికొస్తూ ఉంటుంది. అయితే ఇది ఎవరు కూడాను పని కట్టుకుని పెంచరు, కానీ హెర్బల్ గార్డెన్స్లో మెడిసినల్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం దీన్ని పనిగట్టుకునే పెంచుతారు. దీని యొక్క యూసేజెస్ అన్నీ కూడాను చాలా అద్భుతమైనటువంటి యూసేజెస్. మనకి చాలా ఈజీగా దొరికేటువంటి మొక్క, దీనికోసం ఎక్కువ శ్రమించాల్సినటువంటి అవసరం ఉండదు. ఒక 100 మొక్కలు 200 మొక్కలు వాటంతా అవి పెరిగే మొక్కల్లో ఇవి కూడాను ఒక 4 నుంచి 10 ఈజీగా పెరుగుతూ ఉంటాయి. అంతలా ఇది విరివిగా దొరికేటువంటి మొక్క. దీని ఫ్లవర్స్, అదేవిధంగా దీని యొక్క మూలము పైన ఉండేటువంటి బెరడు, రూట్ బార్క్, అదేవిధంగా ఆకులు, ఇవన్నీ కూడాను మనకి బాగా యూజ్ అయ్యేటువంటి పార్ట్స్. ప్రధానంగా దీనికి ఉండేటువంటి ప్రాపర్టీస్ లిస్టే చాలా అబండెంట్గా ఉంటుంది. ప్రధానంగా దీని యొక్క ఇండికేషన్స్ చూసినట్లయితే తల భాగంలో ముఖ్యంగా, అది కూడాను బ్రెయిన్, దానికి సంబంధించిన నర్వస్ సిస్టానికి సంబంధించినటువంటి భాగాల్లో దీని యొక్క ఎఫెక్ట్స్ అనేవి మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. దీనిలో ప్రధానమైనటువంటిది ఏంటంటే, ఇది ఒక సెడేటివ్ యాక్షన్ ఉండేటువంటి మొక్క. ఆ సెడేటివ్ యాక్షన్ కూడా ప్రధానంగా దేనిలో ఉంటుందంటే దీని యొక్క గింజల పౌడర్లో ఉంటుంది. దీని గింజల పౌడర్ని ఓల్డెన్ డేస్ నుంచి దొంగతనం చేయటానికి, అదేవిధంగా ఇతరులు మైకానికి గురి చేయటానికి, వీటిని ఆహార పదార్థాల్లో కలిపి వాడటానికి ఈజీగా ఉండేటువంటి ఈ పౌడర్ అనేది ఉంటుంది. పౌడర్ అనేది వైట్ కలర్లో ఉండటము, నార్మల్గా పంచదార పౌడర్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే కలర్లో ఉండటము, ఈజీగా మింగిల్ అయిపోవడం, వేరే ఎక్కువ రంగుల్ని ఇది ప్రదర్శించకపోవటం లిక్విడ్స్తో కలిసినప్పుడు, ఈ కారణాల వల్ల దీన్ని ప్రధానంగా అవసరాలకు వాడేటువంటి వాళ్ళు. సో కాబట్టి ఇది మంచి సెడేటివ్ యాక్షన్ కలిగి ఉంటుంది. అదేవిధంగా కాళ్ళు పట్టేయడం, కొంకర్లు, తర్వాత మనకి పొట్టలో నొప్పి, మెన్సెస్ పెయిన్, ఇటువంటిగా ఉండేటువంటివి నొప్పులని తగ్గించేటువంటి వాటిని యాంటీ స్పాజ్మోడిక్స్ అంటారు. అలా విధంగా కలిగేటువంటి నొప్పుల్ని స్పాజం అంటే పట్టేయడం వల్ల కలుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని స్పాజ్మోడిక్ అని చెప్పి పెయిన్ అంటారు. వాటిని తగ్గించేదాన్ని యాంటీ స్పాజ్మోడిక్ మెడిసిన్ అంటారు. ఆ విధంగా ఇది యాంటీ స్పాజ్మోడిక్గా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఊపిరితిత్తులకి సంబంధించి ప్రధానమైనటువంటి సమస్యల్లో దీర్ఘకాలికంగా బాధించేటువంటిది
బ్రాంకియల్ ఆస్తమా అంటే నెమ్ము అని చెప్పి అంటారు. దీనిలో ప్రధానంగా మనకు కనపడేది ఏంటంటే ఎలర్జీ వల్ల కానీ, దాని కారకాల వల్ల కానీ, లోపల ఉండేటువంటి లంగ్స్ లోపల ఉండేటువంటి ఆలివోలై అనేటువంటి గదుల యొక్క వైశాల్యం అనేది కుచించబడుతుంది, అంటే దగ్గరకు వచ్చేసి ఉంటాయి. ఆ విధంగా కుచించబడినటువంటి ఆలివోలై దాని లోపల ఉండేటువంటి తేమంతా కూడా ఒక దగ్గరికి సెగ్రిగేట్ అయ్యి కఫం కింద ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా కఫం చేత కొంత భాగము, సైజ్ తగ్గడం చేత కొంత భాగము, మనకు ఉండేటువంటి లంగ్ లోపల ఉండేటువంటి ఆక్సిజన్ పర్సంటేజ్లో వ్యత్యాసాలకు కారణమయ్యి లంగ్స్ పూర్తిగా ఓపెన్ కానట్టు పరిస్థితి ఏర్పడటం వల్ల ఆయాసపడుతూ మనం లంగ్స్తో బ్రీత్ చేయటం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా ఏర్పడేటువంటి ప్రాసెస్నే మనం ఆస్తమా అని చెప్పి అంటాం. అంటే మనకి లంగ్స్ అనేవి నంబర్ ఏం తగ్గవు, కానీ దాని కెపాసిటీ అనేది ఈ లోపల జరిగేటువంటి క్రియల వల్ల తగ్గడంతో మనం ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్ని బ్రాంకియల్ ఆస్తమా అని చెప్పి అంటారు. ఆ బ్రాంకియల్ ఆస్తమాలో ఈ యొక్క ఉమ్మెత్త గింజలతో చేసినటువంటి మెడిసిన్స్ అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా బ్రాంకోస్పాజం అనేటువంటి కండిషన్లో కూడా, అంటే బ్రాంకియల్ ట్రీకి సంబంధించి బ్రాంక్యూల్స్కి సంబంధించి వచ్చేటువంటి స్పాజ్మోడిక్ యాక్షన్ని ఇక్కడ కూడాను యాంటీ స్పాజ్మోడిక్గా పనిచేసి ఆ బ్రాంకియల్ ట్రీలో కలిగేటువంటి అబ్స్ట్రక్షన్స్ని తొలగిస్తూ బ్రాంకో డైలటేషన్ అనేటువంటి యాక్షన్ని కలిగిస్తుంది ఈ యొక్క ఉమ్మెత్త గింజల యొక్క పౌడర్. సో ఈ విధంగా మనకి చూసినట్లయితే లంగ్స్కి సంబంధించినటువంటి కఫాన్ని నిర్హరించడంలోనూ, లంగ్ యొక్క కెపాసిటీని పెంచడంలోనూ మనకి ఉమ్మెత్త యొక్క గింజలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయని తెలుస్తుంది. ఇకపోతే పుండ్లు తగ్గించేటువంటి నేచరు, దీన్ని హీలింగ్ నేచర్ అని చెప్పి అంటారు, వూండ్ హీలింగ్ నేచర్. సో దీనికి ప్రధానంగా దీని యొక్క ఆకులతో చేసినటువంటి మెడిసిన్స్ అనేవి వాడటం జరుగుతుంది. వూండ్ హీలింగ్కి వాడేటువంటి ఆయింట్మెంట్స్ అన్నిట్లోనూ ఇంచుమించుగా దీన్ని వాడటం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఉమ్మెత్త ఆకులతో చేసినటువంటి తైలం ఏదైతే ఉంటుందో, అంటే ఆకుల రసాన్ని కానీ ఆకుల్ని కానీ వేసి తైలంలో పాకం చెందించి దాంతో తయారు చేసేటువంటి తైలాన్ని ఉమ్మెత్త తైలము, దత్తూర తైలము, దుర్ధుర పత్రాది తైలము ఈ విధంగా మనకి మార్కెట్లో లభ్యం అవుతూ ఉంటాయి. ఈ తైలంతో ఎవరైతే స్కిన్కి అభ్యంగం చేసుకుంటారో వాళ్ళ యొక్క స్కిన్ ప్రాబ్లమ్స్ పోవడంతో పాటు స్కిన్ లోపల విశేషమైనటువంటి కాంతి అనేది వస్తుంది అని చెప్పి చెప్పబడింది. తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్, అంటే వాపుల్ని తగ్గించేటువంటి మందుల్లో కూడాను ఈ యొక్క ఉమ్మెత్తతో చేసినటువంటి పేస్ట్తో చేసినటువంటివి కలపడం జరుగుతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనందరం వాడేటువంటి ఈ మలాం పట్టి బెలడోనా ప్లాస్టర్ అనేది ఎట్రోపా బెలడోనా అనేటువంటి ఉమ్మెత్త జాతికి చెందినటువంటి మొక్క యొక్క పేస్టే అని చెప్పి మనకి తెలుసుకోదగినటువంటి అంశము. ఈ విధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్లో కూడా దీన్ని ప్రధాన పాత్ర పోషిస్తుంది. తర్వాత ఫీవర్ని తగ్గించేటువంటి మందుల్లో కూడాను ఈ యొక్క ఉమ్మెత్త గింజలని పౌడర్ని వాడటం జరుగుతోంది. వాసో డైలటేషన్ యాక్షన్ చేయడం ద్వారా ఇది ఫీవర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆకుల యొక్క పేస్ట్ డైరెక్ట్గా కానీ ఆయిల్ రూపంలో కానీ తలకి ఎవరైనా వాడినట్లయితే జుట్టుకి సంబంధించినటువంటి సమస్యలతో పాటు జుట్టు కింద భాగంలో ఉండే స్కాల్ప్లో వచ్చేటువంటి డాండ్రఫ్ లాంటి సమస్యలకు కూడాను చెప్పవచ్చు. తర్వాత మనకి వచ్చేటువంటి పైల్స్ తదితరమైన మలద్వార సమస్యల్లో కూడాను దీని నుంచి చేసినటువంటి ఎక్స్ట్రాక్ట్స్ని ఆయింట్మెంట్స్ రూపంలో వాటిలో ఇవ్వటం ద్వారా ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి నొప్పి, వంట
వాపు తదితర లక్షణాలని కంట్రోల్ చేయడంలో ప్రధానంగా యూస్ చేయడం జరుగుతుంది. కంటికి సంబంధించిన వైద్యం చేసేటువంటి వైద్యులు వాడేటువంటి డ్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ప్రధానంగా కంటిలో డైలటేషన్ అనేటువంటి ప్రాసెస్, ప్యూపిల్ డైలటేషన్, రెటీనాకి సంబంధించి అబ్జర్వేషన్స్ కోసము యువైటిస్ లాంటి సందర్భాల్లో ప్రధానంగా దీన్ని ఒక మెడిసిన్ లాగా, అదేవిధంగా ఎగ్జామినేషన్ పర్పస్లో దీనికి సంబంధించినటువంటి ఐ డ్రాప్స్ని వాడటం జరుగుతూ ఉంటుంది. గుండెకి సంబంధించి సరఫరా వేగం తగ్గడము, లేదు అంటే కనుక ఎలక్ట్రిక్ ఇంపల్స్ ఉంటాయి, దానిలో పేస్ మేకర్స్ వేస్తాం, ఆ విధంగా వేయకుండా న్యాచురల్గా కండక్షన్ కెపాసిటీని పెంచే విధానంలో ఈ యొక్క దత్తూరాని వాడటం జరుగుతూ ఉంటుంది. కిడ్నీ స్టోన్స్కి సంబంధించి రాత్రిపూట పక్క తడిపేటువంటి నేచర్ ఉన్నటువంటి పిల్లలకి దీన్ని ఒక మెడిసిన్ లాగా కూడా మనం వాడటం జరుగుతుంది. తర్వాత మగవారిలో కలిగేటువంటి శీఘ్రస్ఖలన సమస్య, ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అనేటువంటి సమస్యలో కూడా దీన్ని మనం మెడిసిన్లా వాడటం జరుగుతుంది. తర్వాత వేసవి కాలంలో మనకి విపరీతమైనటువంటి చెమట పడుతూ ఉంటుంది. సో ఆ విధంగా దుర్గంధం అనేది తొందరగా వస్తూ ఉంటుంది. స్నానానికి వ్యవధి పెద్దగా లేకపోయినా కూడా మన శరీరంలోంచి దుర్గంధం వెలువడటం, చెమట బాగా పట్టడం అనేటువంటి సమస్య కలుగుతాయి. సో ఈ దత్తూరా అనేటువంటి దాని యొక్క సేవనం వలన, అంటే మనం ఇందా నుంచి చెప్పుకుంటున్నాం కదా, వివిధ రకాల ఔషధాలు ఉన్నాయి, వివిధ రకాల ప్రయోగాలు ఉన్నాయి అని. ఆ విధంగా ఈ దత్తూరా అనేటువంటి ఆకులని, వేపాకులు వేసి ఏ విధంగా అయితే స్నానం చేస్తామో ఆ విధంగా ఆకులని కొంత మరిగించినటువంటి నీళ్ళని మనం స్నానం చేసేటువంటి నీళ్ళలో కలిపి స్నానం చేయడం ద్వారా చర్మ రోగాలతో పాటు ఈ అధిక స్వేదము అనేటువంటి సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ ఉమ్మెత్త అనేటువంటి మొక్క చాలా రకాలుగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. రేపటి క్లాస్లో మరి ఒక మెడిసిన్ గురించి తెలుసుకుందాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.